తెలంగాణలో బాగా ఈ మధ్య రెగ్యులర్‌గా మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. ఏంటి సార్ మార్వాడి గో బ్యాక్ అనేది ఎందుకొచ్చింది? ఏంటి వివాదం ఏంటి? గోబ్యాక్ అనడం వల్ల ఎంతమంది మార్వాడీలు వెళ్ళారు? గోబ్యాక్ నినాదం వచ్చిన తర్వాత ఎంతమంది మార్వాడీలు తమ దుకాణాలని, తమ వ్యవహారాల్ని చుట్టబెట్టుకుని రాజస్థాన్‌కో, ఇంకో రాష్ట్రానికో వెళ్ళినటువంటి దాఖలాలు ఎన్నున్నాయి. నరసింహారావు గారు వాస్తవం చెప్తున్నాను. ఈ దేశంలో మార్వాడీలకు వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి. ఒడిస్సాలో మార్వాడి గోబ్యాక్ చాలా స్ట్రాంగ్ ఉద్యమం జరిగింది. కొన్ని ఏళ్ల పాటు జరిగింది. దుకాణాల్ని కాల్చివేశారు, బూడిద చేశారు, దాడి చేశారు. మార్వాడీలు తను మార్వాడి అని చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు. అస్సాములో అయితే మార్వాడీని చంపేశారు. గువాహటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ బిర్మివాల్ ఆయన పేరు, ఆయనను కాల్చి చంపేశారు. మార్వాడీలకు చిన్న స్లిప్ వచ్చేది, 1,00,000 పంపించు, 2,00,000 పంపించు అని స్లిప్లు వచ్చేవి. రేపు బంద్ చేయాలని 8వ తరగతి కుర్రాడు వచ్చి రేపు బంద్ అని అంటే బంద్ చేశారు. ఎక్కడైనా ఒక్క చోటైనా మార్వాడి తన దుకాణాన్ని, తన బిజినెస్ని చుట్టబెట్టుకుని ఆపేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిన దాఖలా ఈ దేశంలో ఉందా? తెలంగాణలో గత నెల రోజులుగా మనం మార్వాడి గోబ్యాక్ టీవీలో, మీడియాల్లో మనం చర్చిస్తున్నాం. ఎంతమంది మార్వాడీలు వెళ్ళారు? దురదృష్టం ఏంటంటే నరసింహారావు గారు, తెలంగాణ ఉద్యమము జరుగుతున్నటువంటి సమయంలో కన్నా 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత మీకు వీధి వీధికి ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు, కాకినాడ కాజాలు, లేకపోతే బందర్ లడ్డూలు బండి పెట్టి అమ్ముతున్నారు. మనమే కొంటున్నాము. ఎవరైతే ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ అన్నాడో వాడు కారు ఆపి దిగి బేరమాడి కొనుక్కుని తీసుకెళ్తున్నాడు. చక్కినాలు ఎవరు కొనుక్కోవడంలే, సర్వపిండి ఎవరు కొనుక్కోవడం లేదు. తెలంగాణ రుచుల దుకాణాలు పేర్లు పెట్టారు. ఎంతమంది కొనుక్కుంటున్నారు? ఆత్రేయపురం పూతరేకులు ఎంతమంది? ఈ రకమైన ఉద్యమాల ద్వారా భయపెట్టి పంపించలేము. మార్వాడి గోబ్యాక్ ఎంతమందిని చేశాము? ఇటువంటి ఉద్యమాల ద్వారా మార్వాడీలు బలపడతారు. వాళ్ళ బిజినెస్లో డైవర్సిఫై అవుతాయి. మార్వాడీల్ని మన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. వాడు ఏం చేస్తాడు? ఈ రకంగా కొంచెం రాళ్ళు విసరటము, దుకాణాలను తగలబెట్టడం చేస్తే ఒక ముసలివాణి దుకాణంలో కూర్చోబెడతాడు. బాగా పళ్ళన్నీ రాలిపోయి క్యా బాబా అనేటువంటి వాడిని దుకాణంలో కూర్చోబెడతాడు. వీడు వెళ్ళి మహారాష్ట్రలో 2వ దుకాణం పెడతాడు ఈ పెట్టుబడితోటి. ఒక దుకాణం కర్ణాటకలో పెడతాడు, ఒక కొడుకు అక్కడ, ఒక కొడుకు ఇక్కడ వెళ్తాడు. అక్కడ 2 అదనపు దుకాణాలు పెట్టుకుంటాడు. వాడు అక్కడ లాభాలు సమకూరుస్తాడు. ఈ ముసలివాడిని కొట్టడానికి ఎవడికి చేతులు రావు. కొన్నాళ్ళు అయిన తర్వాత వాడు తిరిగి వచ్చి, వీడు తిరిగి వచ్చి 3 దుకాణాల ఎంపైర్ సామ్రాజ్యం వాళ్ళది పెరుగుతుంది. ఇండియాలో ఎక్కడైనా ఇటువంటి వ్యతిరేక ఉద్యమాల ద్వారా ఒక్క మార్వాడి వెళ్ళినటువంటి దాఖలా చూపించండి ఒక్క చోట. ఇక్కడైతే ఇంకా ఉడత ఊపుల స్థాయిలో ఉంది. నేను బెంగాలు, లేకపోతే అస్సాము, ఒరిస్సాల్లో అయితే ఫిజికల్ దాడులు, తగలబెట్టటాలు, హత్యలు జరిగినాయండి. ఇక్కడ ఇంకా ఉడత ఊపుల స్థాయిలోనే ఉన్నాయి. దీనివల్ల ఎవడో వెళ్తాడని, మార్వాడి గోబ్యాక్ అంటే పోతారని నేనైతే అనుకోవడం లేదు. మార్వాడీలను అన్ని పార్టీలు సమర్థించి వాళ్ళకి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలు కావడానికి కావలసిన సానుకూల పరిస్థితిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కలగజేస్తున్నారు. పరోక్షంగా వాళ్ళ వ్యాపారాలు బలపడి, వాళ్ళ ఆర్థికంగా బలపడి, ఒక దుకాణం 4 దుకాణాలు అయ్యేందుకు వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నారు. ఈ ఉడత ఊపుల వల్ల జరిగేటటువంటి ఏకైక లాభం అది. ఎందుకంటే మార్వాడీలను ఎక్కడ ఎవరు తరిమేలేదండి. మార్వాడీలు యుగాండాలోంచి తరిమేస్తే వాడు హైదరాబాద్కు వచ్చి ద్రాక్ష తోటల పెంపకం మార్వాడీలు, గుజరాతీలు ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష తోటలకు అప్పుడు బాగా ఉన్నవి యుగాండా నుంచి వచ్చినటువంటి మార్వాడీలు, గుజరాతీలు పెట్టినవే. ఆ తర్వాత ఆ భూములు రాజుల చేతికి వెళ్ళాయి. ఇంకోటైంది వేరే విషయం. ఈరోజు అదే యుగాండా ప్రభుత్వం రండి మా జీడిపిని పెంచేందుకు సహకరించండి అని అదే వీళ్ళని మార్వాడీల్ని, గుజరాతీల్ని, సింధీలని యుగాండా ఆహ్వానిస్తోంది. కాబట్టి దేశంలో ఎక్కడ కూడా ఒక్క మార్వాడీని తరమగలిగినటువంటి ఉదాహరణ నాకు కనపడలేదు. దీనివల్ల మార్వాడీలకి చాలా మేలు జరుగుతుంది. మార్వాడీలు అయ్యో వాళ్ళని ఎందుకు అమాయకుడిని కొడతారు అని చెప్పి మన వాళ్ళే అడ్డం వస్తారు, పోలీసులు అడ్డం వస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు మార్వాడీలకు అనుకూలంగా మాట్లాడాడు. బీఆర్ఎస్ ఇప్పటికీ మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీజేపీ మార్వాడీల్ని సమర్థించింది. ఈ రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన పార్టీలు మార్వాడీల్ని సమర్థించేసినాయి. ఈ మొత్తం వివాదంలో నాకు కనిపిస్తున్నది ఏంటంటే, ఈ ఉడత ఊపుల వల్ల జరిగే ఏకైక లాభం ఏంటంటే, రాజకీయ శక్తులన్నీ మార్వాడీలను సమర్థించి ప్రజలలో ఉన్నటువంటి లిబరల్ ఎలిమెంట్స్ అందరూ మార్వాడీలు అయ్యో పాపం వాళ్ళు పొట్టకూటి కోసం వచ్చారు, వాళ్ళు ఏంటి అని అనేవాళ్ళు వచ్చి పూర్తిగా మార్వాడీలకు లాభం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారము ద్విగుణీకృతం, బహుకృతం అయిపోతుంది. తప్పితే దానిలో నాకు వేరే లాభం ఎక్కడా కనిపించడం లేదండి.
ఇవేవి నిలిచేటటువంటి ఉద్యమాలు కావండి. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణకి ఉన్న అతిపెద్ద సమస్య, తెలంగాణలోని 1/3 హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీలో మార్వాడీలు, గుజరాతీలు, సింధీలు, ఈ వీళ్ళు తర్వాత ఉత్తరాదికి చెందినటువంటి శ్రీవాస్తవులు, పార్సీలు, వీళ్ళందరూ 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. 400 హైదరాబాద్ని పర్ల్ సిటీగా చేసింది గుజరాతీ వ్యాపారులు. ముత్యాల పట్టణంగా హైదరాబాద్ అయింది గుజరాతీ వ్యాపారుల కోసం. కాబట్టి ఇవి తెలంగాణలోని 1/3 హైదరాబాదులో 400 సంవత్సరాలుగా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి చాలామంది. నానక్రామ్ కూడా ఏంటండి, నానక్రామ్ కూడా అనేది నానక్రామ్ గారు అనేటటువంటి ఒక మార్వాడి వ్యక్తి తన భూమిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాన్ని చాలా కాలము నానల్ నగర్, నానక్రామ్ కూడా ఈ రకమైన పేర్లతో పిలిచారు. ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ సదస్సు ఇక్కడ జరిగినప్పుడు మార్వాడీలు ఇచ్చినటువంటి ప్లేస్లో జరిగింది. తుర్రెబాజ్ ఖాన్ గురించి చెప్తాం మనం. తుర్రెబాజ్ ఖాన్ బ్రిటిషర్ల మీద దాడి చేసినప్పుడు సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి మార్వాడీల ఇళ్ల మీద ఫిరంగులు అమర్చి దాడి చేశారు. ఆ మార్వాడీ వ్యాపారాన్ని బ్రిటిషర్లు కన్ఫిస్కేట్ చేశారు సుల్తాన్ బజార్లో. చాలామందికి తెలియదు చరిత్ర. ఈ స్లోగన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఏంటంటే విడగొట్టి, చెడగొట్టి, పడగొట్టడం ఒకటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. మార్వాడీలకు మాత్రమే లాభం చేకూర్చాలని వాళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది.